నమస్తే. వీతిని స్వాగతం. లక్ష్యం సమాజ హితం. ఆంధ్రులు అయినా సరే, తెలంగాణ వాళ్ళైనా సరే భోజన ప్రియులు అని మనకు తెలుసు. ఆంధ్ర భోజులు అని కూడా అంటాం మనం. భోజన ప్రియులు అని కూడా చెప్తాం. సో భోజనాలు అనగానే అరటాకులు తినడం ఒక ఎత్తు, మామూలుగా తినడం ఒక ఎత్తు. సో మండీలు వచ్చినాయి, ఎప్పటి నుంచో నడుస్తూనే ఉన్నాయి. బిర్యానీకి పేరు హైదరాబాదు. సో వివిధ రకాలుగా వస్తున్న సందర్భంలో మరి ఏదైతే నియోజకవర్గం ఉప్పల్ నియోజకవర్గము ఏఎస్ రావు నగర్లో మరి ఈరోజు హిల్ టాప్ మండి కూడా ఓపెనింగ్కు. సో మరి ఎవరైతే ప్రాపరేటర్ జయదేవ్ యాదవ్, అలాగే మహేష్ సాయిధోని జేసి యాదవ్, మహేష్ కూడా ఉన్నాడు, తను కూడా మండి నడిపిస్తున్నాడు. మరి ఈ యొక్క అంటే ఒక్కొక్కరు ఒక వెరైటీ. మరి ఇందులో ఏం వెరైటీ ఉంది, వీళ్ళ యొక్క బిజినెస్ ప్రాముఖ్యత ఏంది, వీళ్ళు ఎంతమందికి అట్ ఏ టైం చేస్తారు, యాప్ ద్వారా మరి జొమాటో స్విగ్గీతో టైఅప్ అయ్యిరా, అసలు స్పెషాలిటీ ఏంది, ఈడికే వచ్చి ఎందుకు తినాలి అనే అంశాలను వారి మాట తెచ్చుకుందాం. చెప్పండి మహేష్ గారు. సో ఇక్కడ ఏఎస్ రావు నగర్ అంటే ఒక సైడ్ మాస్, ఒక సైడ్ క్లాస్. సో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ప్రాంతం కూడా, అన్ని రకాల వాళ్ళు ఇక్కడ ఉంటారు, అన్ని రకాల ఫుడ్డీస్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో మీరు ఈ హిల్ టాప్ పెట్టడానికి కారణం ఏమైంది? అంటే ఇప్పుడు ఈ రోజులలో ఏంటంటే ఎక్కువ శాతము అందరూ నార్మల్గా ఏంటంటే ఎక్కువ శాతం ఒకప్పుడు 10 సంవత్సరాల ముందు ఏంటంటే మండి అంటే బర్కాస్కి వెళ్ళడం, మేదిపట్నం వెళ్ళడం, అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల వరకే అందుబాటులో ఉంటుండే. ఈ 10 సంవత్సరాల తర్వాత ఎక్కడ చూసినా సిటీలో మండి అనేది బాగా ఫేమస్ అయిపోయింది. బిర్యానీ కంటే హెల్తీ ఫుడ్ ఇది. ఇంకోటి ఏంటంటే నాన్ మసాలా ఫుడ్. దానివల్ల పబ్లిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల మండి అనేది పబ్లిసిటీ బాగా పెరిగింది. ఇంకోటి ఈరోజు మనం ఏఎస్ రావు నగర్లో హిల్ టాప్ అనే పేరుతోటి మనం కొత్తగా లాంచ్ చేయడం జరుగుతుంది. దానికి మా బావ జయదేవ్ యాదవ్, ఇంకొక బావ సోను, ఇద్దరు కలిసి ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎంతో సంతోషం. వాళ్ళిద్దరు కంగ్రాట్స్ కూడా చెప్తున్నాను. ఇంకా ఇట్లాంటి బ్రాంచెస్ ఇంకెన్నో ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి స్పెషాలిటీ ఏంటంటే ఫ్యామిలీ సెక్షన్ కానీ, కపుల్ సెక్షన్ కానీ, టీమ్ సెక్షన్ కానీ, బర్త్డే సెలబ్రేషన్స్ కానీ అన్ని విధాలుగా అందుబాటులో ఉండేటట్టు వచ్చే వాళ్ళకి ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా లొకాలిటీలో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మండి అనిపించుకునేటట్టు ఎన్విరాన్మెంట్ సెట్ చేయడం జరిగింది. వెరైటీస్ అంటే మన దగ్గర ఇప్పుడు మార్కెట్లో నార్మల్ ఎక్కడ పోయినా చికెన్ ఫ్రై అన్నీ దొరుకుతాయి. మన దగ్గరకు వచ్చేసరికి వెరైటీ ఏంటంటే చికెన్ జ్యూసీ కానీ, చికెన్ బ్రోస్టెడ్. అంటే బ్రోస్టెడ్ అనేది ఏంటంటే కొంచెం డిఫరెంట్ టైప్. ఎట్లా అంటే కేఎఫ్సీ టైప్లో వస్తుంది మనకి మార్కెట్లో అది. ఇంకోటి మటన్ మార్గ్ అనేది ఒక టైపు, గ్రిల్ ఫిష్ అనేది ఒక టైపు. నార్మల్గా ఎక్కడికైనా పోతే మన చైనీస్ ఐటమ్స్ ఎక్కువ అవైలబిలిటీ ఉంటాయి మార్కెట్లో. బాగా ఈ మధ్యన పబ్లిక్ కూడా ఏంటంటే డే అండ్ నైట్ బాగా తిరగడం జరుగుతుంది. అవుట్ సైడ్ మీరు చూడవచ్చు రోడ్ సైడ్ ఫుడ్ ఇస్తే ఎలా. ఇప్పుడు నైట్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా కొత్త జీవో పాస్ చేసింది 24/7. ఇప్పుడు మనకు కూడా దానివల్ల ప్లస్ పాయింట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఆల్మోస్ట్ నార్త్ ఇండియన్స్, సౌత్ నుంచి కానీ, వెస్ట్ నుంచి కానీ అందరూ అవైలబిలిటీ ఉన్న లొకాలిటీ ఇది ఎగ్జాక్ట్. ఇంకోటి ఏంటంటే మాసా క్లాస్ అనేది కాదు, మండీ లవర్స్ మెయిన్. ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే ఒక ప్లేట్లో ఒక నలుగురు కలిసి ఒక కుటుంబం లెక్క కూర్చొని తినే విధానంగా అరేంజ్మెంట్ జరిగింది. అది అంటే ఇప్పుడు నాన్ వెజ్, వెజ్ ఇవన్నీ ఉన్నాయా? మొత్తం ఒక నాన్ వెజ్ ఇది ఏంటంటే నాన్ వెజ్ ప్లస్ వెజ్ కమ్స్, రెండు అవైలబిలిటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వెజ్ అనేది కంప్లీట్గా ప్యూర్ వెజ్ ఉంటుంది మన దగ్గర. ఇంకోటి ఏంటంటే ఫుడ్ కలర్స్ కానీ ఇట్లాంటి ఏం యూజ్ చేయం మనం. మొత్తం కంప్లీట్గా న్యాచురల్గానే యూజ్ చేస్తాం మనం. సింగిల్, డబుల్ అలా అవన్నీ ఉన్నాయి సిస్టమ్? సిస్టమ్ అంటే కంపల్సరీ అవి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు 1 పర్సన్ అనేది ఒక పర్సన్ వచ్చింది అనుకో, ఆ పర్సన్ వచ్చినప్పుడు ఆ పర్సన్ తగ్గట్టే మన ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 3 మెంబర్స్ వస్తే వాళ్ళకి 3 మెంబర్స్ ప్లేట్ అనేది ఒకటి సపరేట్గా ప్లేట్ సిస్టమ్ వైజ్ ఉంటుంది మన దగ్గర. ఫస్ట్ 1 పర్సన్ కానీ, 2 పర్సన్ కానీ, 3 పర్సన్ కానీ అట్లా. రేట్స్ ఏంది పరిస్థితి? మిగతా వాటికి మీకు రేట్స్ విషయంలో లేకపోతే ఓపెనింగ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? ఓపెనింగ్ ఆఫర్స్ అంటే ఈరోజు మాత్రం ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళకి 10% బిల్ మీద డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నియర్ బై లొకాలిటీలో ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. వాళ్ళకి కాంపిటీటర్గా అని చెప్పి మనం ఓపెన్ చేస్తలే. మన ఫుడ్ ఏదైతే ఉందో టేస్ట్ అది పబ్లిసిటీ మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి మనం ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఫుడ్ అనగా ఫ్రెష్ ఉండాలి ఎప్పటికప్పుడే. ఆ విషయంలో మీరు ప్లాన్ ఎట్లా చేస్తారు? ఆ విషయం అంటే ఇప్పుడు మేము డైలీ ఎంత క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీ వరకే మేము తెచ్చుకుంటాం. చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ ఏదైనా సరే. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా ఏంటంటే చాలామంది బయట ఎక్కడైనా స్టోరేజ్ చేసుకుంటారు. మనం స్టోరేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మండి కాన్సెప్టే అది. ఈ మండీలు ఏంటంటే ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతే క్వాంటిటీ బాయిల్ చేసుకుంటాం మనం. ఈ బిర్యానీ ఏంటంటే ఒక్కసారి బాయిల్ చేసిన పీసెస్ అక్కడ కుక్ అయి ఉన్నాయి అనుకో, అది మళ్ళీ ఈవినింగ్ కల్లా స్పాయిల్ అయిపోతుంది. ఈ మండి కాన్సెప్ట్ అట్లుంటుంది. ఎంత మసాలా పెట్టి అంతగానో స్టోర్ చేస్తే దాని ఫ్లేవర్ అనేది అంత ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే మనకి మిలిగే కాన్సెప్ట్ అసలు లేదు. కంప్లీట్గా ఏ రోజు ఆ రోజు ఫినిష్ అయిపోతుంది. పబ్లిక్ కూడా చాలా నచ్చి తింటారు. జొమాటో తోటి, స్విగ్గీ తోటి టైప్ అయ్యే అవకాశం ఉందా? కంపల్సరీ అది. ఎందుకంటే అవి లేకుండా అయితే మార్కెట్లోకి అయితే దిగలేం కదా. తొందరగా పబ్లిసిటీ చేసుకోవాలంటే అదే కదా మెయిన్.
అది మీ మార్కెట్ ఏంది, ఎంత ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్? ఇక మార్కెట్ అంటే ఇది బయట ఇప్పుడు డిపెండ్స్, ఇప్పుడు వచ్చి విజిట్ చేసి వాళ్ళు తిన్నాక వాళ్ళు ఇచ్చే రివ్యూస్ బట్టి మౌత్ టాక్ మెయిన్ కావాల్సింది, మౌత్ టాక్. తిని వెళ్ళి బయట చెప్పేదానికి, ఇప్పుడు నార్మల్గా ఒక ఫామ్ ప్లేట్ తీసుకెళ్ళి ఇచ్చేదానికంటే ఒక పర్సన్ తిన్నాక ఆ పర్సన్ వెళ్ళి ఇంకో 10 మందికి చెప్తే దాని ప్రకారంగా తెలుస్తుంది మనకి. తిన్న తర్వాత డెజర్ట్స్ లాంటివి ఏమైనా ఉందా? డెజర్ట్స్ అంటే ఇవి మనకి కద్దుకా కీరు, డబల్ కమీటా ఇవన్నీ పెడతాము. చెఫ్ విషయంలో చెఫ్ ఎలాగా, మీ స్టాఫ్ ఎలా ఉండే అవకాశం? చెఫ్ అంటే మనకి ఏంటంటే కంప్లీట్గా కాంట్రాక్ట్ బేస్ ఇది. ఇంకోటి ఏంటంటే నార్మల్గా బయట ఎక్కడైనా చూసుకుంటే లోకల్ వాళ్ళని కొంతమందిని, నాన్ లోకల్ వాళ్ళని కొంతమందిని పెడతారు. దానివల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, లాంగ్వేజెస్ ప్రాబ్లమ్స్ వచ్చి. దానివల్ల కంప్లీట్గా మండి కాన్సెప్ట్ ఎవరికైతే పిల్లలకు తెలుస్తుందో, అనుభవం ఉందో ఆ పిల్లల్ని మాత్రమే మేము మండీలో పెడతాం. ఏసీ సిస్టమే మొత్తం టోటల్? కంప్లీట్ ఏసీ సిస్టమ్. అది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సమ్మర్లో కూడా నీట్గా చిల్డ్ అయ్యేటట్టు ఫుడ్ తినేసి ఎంజాయ్ చేసి బయటికి వెళ్ళేటట్టు. కస్టమర్కి ఏం చెప్తారు? కస్టమర్కి ఇంకేం చెప్తానండి, కంపల్సరీ విజిట్ చేయాలి. విజిట్ చేసి హిల్ టాప్ ఫుడ్ తినేసి దాని రివ్యూస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.